సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావం అనగా ఆయన పంచమ భావంలో సంచరించడం, అలాగే 2 నెలల పాటు కర్కాటక రాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వీరు ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతాయి. మీరు ఇష్టంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం ఈ సమయంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. అలాగే మీ చదువులకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవాన్ని, మర్యాదను, పేరు ప్రఖ్యాతులను కూడా ఈ సంవత్సరం మీరు తెచ్చుకోగలుగుతారు. ఇక షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక 2025 మే 18 తర్వాత ఈ కేతువు 6వ భావంలో సంచరించడం వల్ల మీనరాశి వారు కొన్ని రుణ రోగ శత్రు విముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అనగా కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఈ రకంగా కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగా విజయాలు పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పాటుగా ఉంటుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావంలోను, 2025 జూన్ జూలై మాసంలో తృతీయ భావంలో వృషభ రాశిలోను ఈయన రవి సంచారం, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావంలో సింహరాశిలో రవి సంచారం విశేషంగా రవి యోగాన్ని, రాజయోగాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన అవకాశాలు, ఆదాయాన్ని, వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు రాజకీయ నాయకులు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విదేశీయానం కనిపిస్తుంది. ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కనిపిస్తున్నాయి. కొంతమందికి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి అభినందనలను, సహకారాన్ని పొంది అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఈ మీనరాశి వారికి సూర్యయోగం వల్ల కనిపిస్తుంది. అలాగే 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో అనగా సింహరాశిలో షష్టమ భావంలో ఆయన సంచారం కొనసాగిస్తాడు. ఈ కారణం చేత 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో దశమ భావంలోనికి కుజ సంచారం వల్ల ఈ సంవత్సరం భూములు కొనుగోలు వల్ల మంచి లాభాలు అందుకుంటారు. వాహనాల కొనుగోలు వల్ల సౌకర్యాన్ని పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి విశేషమైన సుఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారికి గురువు, కేతువు, రవి, కుజుడు సానుకూలంగా సంచరిస్తూ 60% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరించి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చే వాతావరణం కూడా 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ మీనరాశి వారికి కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మీనరాశి వారు చతుర్థంలో అనగా గురుదోషం కొంత కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం, గురు చరిత్ర పారాయణం చేయడం, శనగలు దానం చేయండి గురువారం రోజు. అలాగే జన్మరాశిలో అనగా వ్యయములోనూ రాహు సంచారం కొనసాగిస్తోంది కనుక జన్మరాశిలో 2025 మే 18 వరకు, మే 18 తర్వాత వ్యయములో అనగా కుంభరాశిలో రాహు సంచారం వీరికి కాలసర్ప దోషాన్ని అందిస్తుంది కనుక నిత్యం రాహుదోషం నుంచి బయటపడడానికి వీరు కనకదుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక వ్యయంలో లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఏలినాటి శని దోషం కనిపిస్తుంది కనుక వ్యయంలోనూ జన్మరాశిలోనూ శని సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని దోషం ప్రారంభమైంది కనుక ఈ మీనరాశి వారు తప్పనిసరిగా ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి. శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి కందిపప్పు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింతగా ప్రశాంత వాతావరణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.